గతంలో కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారని, చంద్రబాబు గారు గనక ఓడిపోకుండా గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, అలాగే చంద్రబాబు గారి బూట్లు తుడుస్తానని, చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర కూర్చొని చంద్రబాబు గారు ఏం చెప్తే అది చేస్తాను అంటూ కొడాలి నాని చెప్పినటువంటి నేపథ్యంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించినటువంటి నేపథ్యంలో కొడాలి నాని గారు బయట ఎక్కడా కనపడటం లేదు. తను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికైనా సరే కొడాలి నాని బయటికి రావాలి, కొడాలి నాని రాజకీయ సన్యాసం చేయాలి, చంద్రబాబు గారి బూట్లు తుడవాలి, చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర ఆయన ఏం చెప్తే అది చేయాలి అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కమెంట్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోతారు, చంద్రబాబు గారు కనుక ఓడిపోకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటూ కొడాలి నాని గారు చెప్పారు. ఇప్పుడేమో కుప్పంలో భారీ మెజార్టీతో చంద్రబాబు గారు గెలిచారు. ఇప్పుడు కొడాలి నాని గారి పరిస్థితి ఏంటి మేడం? ఇప్పుడు కుప్పంలో గెలిచారు, వాళ్ళ పార్టీ కూడా గెలిచింది, ఆయన సీఎం అయ్యాడు. ఇంకా కొడాలి నాని కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతే మాత్రం వరకే చెప్పాడు. అసలు సీఎం అయితే ఏం చేస్తాననేది చెప్పలేదు. సరే నేను మరి వాళ్ళలాగా వాడు వీడు ఇవి అవి అని మాట్లాడి మురికి కామెంట్లు అయితే చేయదలుచుకోలేదు. కానీ నేను హంబుల్గా నేను ఒక ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని మాత్రం నేను కొడాలి నానికి చెప్పదలుచుకున్నాను. ఓకే. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటి అంటే ఫుట్వేర్ క్లీనింగ్ అని ఒక శాఖను పెట్టాలి. ఓకే. ఆ శాఖ మంచి ర్యాంక్ ఇవ్వాలి. మంత్రి ఇప్పుడు ఒక నూతన సాంప్రదాయానికి తెరదీయాలి చంద్రబాబు నాయుడు గారు. ఏంటి అంటే గెలిచిన పార్టీ వాళ్ళే మంత్రులు అయితే ఎట్లా, ఓడిపోయిన వాళ్ళని కూడా మంత్రులు చేస్తే బాగుంటది కదా. వాళ్ళు కూడా అప్పుడు ఆ డిప్రెషన్ నుంచి బయటపడతారు. పాపం అసలే చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళంతా. అసలు బజార్ మొహం చూపించుకోలేకుండా ఉన్నారు, బయటికి రావట్లేదు. అక్కడ వాళ్ళ మాజీ బాస్ ఏమో కనీసం మీటింగ్కి వెళ్తే కుర్చీ కూడా ఎక్కుకోకుండా నుంచోబెట్టేశాడు. అందరూ ఎవరి కాళ్ళు నుంచొని అసలు చేతులు విసుక్కుంటా చాలా మనసులో ఏమనుకుంటున్నారో తెలియదు కానీ బయటికి మట్టుకు పూర్తి విచారాన్ని సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అయినా ఆ కరుడు గట్టిన మనిషికి కనీసం ఇంత కూడా మనసు కరగకుండా ఏమిలే బిడ్డలు పాపం మొన్నటిదాకా ఎలక్షన్స్లో కష్టపడి ఉన్నారు, కనీసం కూర్చొనిద్దాం, ఓడిపోతే మనుషులు కాదా, ఓడిపోతే మనోళ్ళు కాదా, ఓడిపోతే మన పార్టీ కాదా అని అనుకోకుండా అలా నేను ఉత్సవ విగ్రహాలు నుంచోబెట్టాడు. మీకు ఇదేరా పనిష్మెంట్ అన్నట్లు. అంటే క్లాస్ రూమ్లో హోంవర్క్ చేయని పిల్లలు నుంచోబెడతారు చూడండి, అలా నుంచోబెట్టేశాడు వాళ్ళని. అయితే మరి ఆయన చూస్తేనేమో అట్లా ట్రీట్మెంట్ ఉంది, మరి వీళ్ళు చూస్తేనేమో ఎట్లా ఉన్నారు. అందుకని అందరి సంగతి ఏమో కానీ ఆయన ఎలాగో ఓపెన్గా చెప్పాడు కాబట్టి బూట్లు తుడుస్తాను, నా స్థాయి అదే అని ఆయన డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి, అంటే నేను బూట్లు తుడిచే వాళ్ళని తక్కువ చేయట్లేదండి, వారి మనోభావాలు దెబ్బతినేలాగా నేను మాట్లాడట్లేదు. ఆయన ఏంటి అంటే నేను అంత తక్కువ పనైనా నేను చేస్తాను అని చెప్పదలుచుకున్నది. అంటే ఆయన పందెం అంత బాగా కట్టాడు. అయితే అందుకోసం నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఫుట్వేర్ క్లీనింగ్ అని ఒక శాఖను పెట్టి ఆయనకి మంత్రులకు ఇచ్చినట్టే బొగ్గ కారు కూడా ఇచ్చి ఆయనకి జీతం మట్టుకు 15,000 వచ్చి అసెంబ్లీ జరిగిన రోజులు. ఇప్పుడు అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది, అందరూ చెప్పులు బయటికి వెళ్ళండి. ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారి షూస్ తుడవాలి, తర్వాత మిగతా అందరి చెప్పులో షూలో తుడవాలి. తుడిచేసేసి అసెంబ్లీ జరిగిన రోజులు తుడిచేసిన తర్వాత ఆ తుడిచిన గుడ్డను భుజాన వేసుకుని అసెంబ్లీ ముందు కూర్చోవాలి. ఇది ఒక విధానం. రెండో విధానం ఏంటంటే సరే అసెంబ్లీ లేని రోజుల్లో మరి ఈయన ఏం చేయాలి, మరి ఈయన మంత్రి కాకుండా పోతే ఎట్లా అసెంబ్లీ లేని రోజుల్లో. అందుకని ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కూర్చొని ఆయన షూస్, వాళ్ళ అబ్బాయి షూస్, అవసరమైతే వాళ్ళ మనవడి షూస్ తుడుచుకుంటూ
ఇప్పుడు మామూలుగా ముఖ్యమంత్రులలో పనులు చేసేవాళ్ళు అట్లాగే పని చేస్తారు కదా. ముఖ్యమంత్రికి ఒక్కడికే పని చేస్తామని అనరు కదా పని చేసేవాళ్ళు. జీతం పేషి ఇచ్చినా సరే పని అయితే ఇంట్లో అందరికీ చేస్తారు కదా. ఓకే, అట్లాగే కొడాలని కూడా ఈ విధంగా చేసుకోవాలి. పైగా ఈయనకి పూర్వాశ్రమంలో లారీలు తుడిచిన అనుభవం ఉంది. ఓకే, ఆ అనుభవం ఇప్పుడు పనికొస్తుంది. ఎందుకైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అనుభవం ఉండటం అనేది చాలా అవసరం. ఏ పనైనా చేసుకోగలగాలి. ఇప్పుడు ఈ రోజుల్లో రోజులు మారిపోయినాయి. మగవాళ్ళు వంటలు చేస్తున్నారు. ఒకప్పుడు అసలు వంటగదిలోకి కాలు పెట్టాలి అంటే అదేదో చాలా పెద్ద కష్టం అనుకునేవాళ్ళు. వంటగదిలోకి వచ్చి వంటలు చేస్తున్నారు మగవాళ్ళు. ఆడవాళ్ళకి చదువు అవసరమా అని డిబేట్లు జరిగాయి మా చిన్నప్పుడు. ఆ తర్వాత ఉద్యోగం అవసరమా అని డిబేట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు చదువు అవసరమే, ఉద్యోగం అవసరమే. అవసరమైతే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి మగవాళ్ళు వంటగదిలో పనిచేస్తే మటుకు తప్పేంటి, పిల్లలకు డైపర్లు మారిస్తే తప్పేంటి అనే కాలం. అంటే కాలాన్ని బట్టి మనుషులు మారుతున్నాం. అంటే ఎంతో కొంత అనుభవం అయితే, పూర్వ అనుభవం అయితే పనికి వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు కొడాలానికి కూడా మంచి పూర్వ అనుభవం అన్నమాట ఇది. ఈ అనుభవం పనికొస్తుంది. ఎందుకంటే మరి ఆయన శపథం చేస్తున్నాడు, మాట నిలబెట్టుకుంటాడు కదా. అసలే మడమ తిప్పని పార్టీ నుంచి వచ్చారు వీళ్ళంతా. మరి ఒక రకంగా సింహం సింగిల్గా వచ్చినట్లే. ఇప్పుడు ఇంత పెద్ద 165 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోటకి ఓడిపోయిన ఎమ్మెల్యే రావటం అంటే ఇది కూడా ఒక రకంగా సాహసమే. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. అవును. మరి ఆయన ఎంచుకున్న వృత్తి అది. ఆయన అట్లా కాదు, నేను టీడీపీ ఆఫీస్లో కార్యకర్తగా పనిచేస్తానను, నేను మళ్ళీ తిరిగి టీడీపీ ఆఫీస్లోకి వచ్చేస్తానను, అంటే టీడీపీ పార్టీలో చేరతానను, ఒక సామాన్య కార్యకర్తగా ఉంటానను శపథం చేయలా కొడాలని. ఏం శపథం చేశాడు? చంద్రబాబు నాయుడు బుట్లు తుడుస్తానన్నాడు. మరి బుట్లు తొడవాల్సిందే కదా. ఆయన శపథం, ఆయన ఇచ్చిన మాట నెరవేరాలి కదా. అందుకే దయచేసి ఏ శాఖ లేకపోతే రాడేమోననే ఉద్దేశంతో నేను ఈ ఫుట్వేర్ క్లీనింగ్ అని చెప్పి ఒక శాఖను పెట్టి కొడాలని చేత బూట్లు దుడిపిస్తే ఒక రకంగా ఆయనకి మీరు ఒక ఉపాధిని కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు ఆయనకు ఉపాధి కూడా లేదు కదా. పార్టీ ఓడిపోయింది, గెలిచినప్పుడే వాళ్ళకి దక్కే మర్యాద లేదో మనకు తెలుసు. ఓడిపోయాక వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఇందాక నేను మీకు చెప్పాను. కనీసం కుర్చీ కూడా వేయలేదు. ఆయన బిజినెస్ ఆయనకు ఉన్నాయి కదా మేడం. బిజినెస్లు ఎక్కడ ఉన్నాయండి? ఈయన ఏదో రక్షిస్తాడని చెప్పి క్యాసినోవో పెట్టుకున్నాడు. ఆ క్యాసినోవో అర్ధంతరంగా పోయింది. ఆ క్యాసినోవోలో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కొడాలని జుట్టు పీకుతున్నారని తెలిసింది. మొన్న ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించుకుని, మామూలుగా అయితే అన్ని పార్టీలకి పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి ఎంతో కొంత ధన సహాయం ఉంటుంది. ఇప్పుడు జగన్ అయితే అది కూడా చేయడు. అసలు కప్పు కాఫీయే ఇవ్వడు ఎవరికేనో. వెళ్ళిన వాళ్ళకి కూర్చోబెడితే కాఫీలు ఇవ్వాల్సి వస్తుందో, కూర్చోబెడితే టిఫిన్లు పెట్టాల్సి వస్తుందో అని భయపడే రకం. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ ఉపాధి కూడా కరువైపోయిన కొడాలినానికి మరి ఒక మంత్రిత్వ శాఖనేసి ఇది ఒక నూతన సాంప్రదాయం, ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసినట్టు అవుతుంది. ఓడిపోయిన వాళ్ళల్లో ఎవరో ఒకరిని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు కూడా ఉపాధి కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ద్వారా దక్కుతుంది. ఓడిపోయిన వాళ్ళు కూడా బాధపడుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఇంటికి గుమ్మడికాయ కడతాం. ఎందుకు కడతాము? దిష్టి పోవటానికి. ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చేటప్పుడు అసెంబ్లీ ముందు కొడాలని కూర్చుని ఉన్నాడు అనుకోండి, అసెంబ్లీకి కూడా దిష్టి తగలకుండా ఉంటుంది. అందుకని ఇలాంటి ఏర్పాటు చేయడం మటుకు చాలా అవసరమని నేను అభిప్రాయపడుతున్నాను. నేనే కాదండి, చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఏంటి కొడాలినానికి కొత్త ఉద్యోగం ఎప్పుడు ఇస్తారు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.